మీడియా మేఘల్ ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు తుది శ్వాస విడిచారు. తెలుగు మీడియా రంగంపై చెరగని ముద్ర వేసిన ఆయన 88 వయసులో గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న అతి సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన రామోజీ ఆ తర్వాత అత్యంత శక్తివంతుడిగా మారారు. ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా తనదైన ముద్ర వేశాడు. ప్రతి వ్యాపారంలో అగ్రగామిగా నిలిచారు. ఒక చిరుద్యోగి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రామోజీరావు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. రామోజీరావు తనకు పరిచయస్తుడు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసే తహసీల రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించారు. 3 సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి 1962లో హైదరాబాద్ తిరిగి వచ్చారు. 1962 అక్టోబర్ లో హైదరాబాద్ లో మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ ప్రారంభించారు. ఇది ఆయన జీవితంలో తొలి వ్యాపారం. నమ్మకమే పెట్టుబడిగా ఈ చిట్ ఫండ్ కంపెనీ నడిపిన రామోజీ ఆ రంగంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఆ కంపెనీ విలువ దాదాపు 10,000 కోట్ల పైగానే ఉంటుంది. ఆ తర్వాత 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు. 1967-1969 మధ్యకాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరట ఎరువుల వ్యాపారాన్ని కూడా స్టార్ట్ చేశారు. ఈనాడు దినపత్రిక కంటే ముందు 1969లో వ్యవసాయ సమాచారంతో అన్నదాత మాసపత్రికను ప్రారంభించారు. ఆ పత్రిక తెలుగు వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించింది. వ్యవసాయంలో కొత్త మెలకువలు చెబుతూ ప్రచురమయ్యే అన్నదాత విశేష ఆదరణ పొందింది. ఆ తర్వాత 1970లో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు. విశాఖలో పురుడు పోసుకున్న ఈనాడు 1974 ఆగస్టు 10న విశాఖపట్నం శివారులోని సీతమ్మదారులో ఈనాడు దినపత్రిక పురుడు పోసుకుంది. 5,000 పత్రులతో ఈనాడు ప్రస్థానం మొదలైంది. ప్రారంభంలోనే ఈనాడుకు కొన్ని ప్రత్యేకతలు ఉండేవి. అప్పట్లో పత్రికల పేర్లు ఎక్కువగా ఆంధ్ర శబ్దంలో మొదలయ్యేవి. పైగా ఆ పేర్లు కాస్త సాంస్కృతిక భాష ప్రభావంతో ఉండేవి. ఈనాడు అనే అసలైన తెలుగు పేరుతో మొదలైన ఈ పత్రిక ప్రజలకు కొత్త అనుభూతిని అందించింది. ఆ రోజుల్లో పత్రికలు ప్రచురమయ్యే పట్టణాలు ఆ చుట్టుపక్కల తప్పించి మిగిలిన రాష్ట్రం మొత్తం మీద పత్రికలు వచ్చేసరికి బాగా ఆలస్యమయ్యేది. కొన్ని చోట్ల మధ్యాహ్నం కూడా అయ్యేది. అలాంటిది తెల్లవారేసరికి గుమ్మంలో దినపత్రిక అందించడమే కొత్త సంప్రదాయానికి ఈనాడు శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత స్థానిక వార్తలను ప్రాధాన్యం ఇస్తూ జిల్లా ఎడిషన్ ప్రారంభించారు. దీంతో ఆ పత్రిక ప్రజలకు మరింత చేరువైంది. ఈనాడు సాధించిన విజయాలకు స్థానిక వార్తలను అందిస్తూ రావడమే ఒక ప్రధాన కారణం. ప్రస్తుతం ఆ పత్రిక దాదాపు 18 లక్షల సర్క్యులేషన్ ఉంది. టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత టెలివిజన్ రంగంలోనూ రామోజీరావు అడుగుపెట్టారు. 1995లో ఈటీవీని ప్రారంభించారు. ఆ తర్వాత వేర్వేరు జాతీయ భాషలతో కూడా ఇతర ఛానల్స్ ప్రారంభించారు. కొంతకాలం తర్వాత ఇతర భాషకు ఛానల్ విక్రయించి తెలుగు భాష ప్రాధాన్యంగా టెలివిజన్ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పలు సీరియళ్లు, సినిమాలు నిర్మించారు. ఇక హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మేట్ లో 1996లో రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో కాంప్లెక్స్. ఇవే కాకుండా రామోజీ గ్రూప్ కింద ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్, కలాంజలి షోరూమ్లు, డాల్ఫిన్ హోటల్స్, ఈటీవీ భారత్ వంటి ముఖ్యమైనవి ఉన్నాయి. పలు పురస్కారాలు అందుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్లు అందించాయి. యుద్ధవీర్ అవార్డు, కెప్టెన్ దుర్గా ప్రసాద్ చౌదరి అవార్డు, బి.డి. గోయాంకే అవార్డు 2016లో పద్మవిభూషణ్ అందుకున్నారు. ఇలా అతి సామాన్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రామోజీరావు అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసి అత్యంత శక్తివంతుడిగా మారారు.